హాయ్ ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. ప్రతి విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఇవి జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అర్హతలు ఏంటి, వయసు ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోకూడదు, ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకు 1/2/2019 నుంచి ప్రారంభించబడి 25/2/2019కి ఎండ్ అవుతుంది. అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ప్రారంభించబడి ఫిబ్రవరి 25వ తారీఖు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చివరి తేదీ అవుతుంది. అలాగే ఆన్లైన్లో అప్లికేషన్స్కి తీసుకోవడం కోసం చివరి తేదీ 5 PM వరకే, 25/2/2019 5 PM వరకే ఉంటుంది. అలాగే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకోవడం కోసం 27/2/2019 5 PM వరకు ఉంటుంది, ఓకేనా. ఆ తర్వాత మీరు ఆఫ్లైన్ చలాన్ మీరు ఆన్లైన్లో పే చేయొద్దు అనుకుంటున్నారు, అంటే మీకు చేయడానికి వీలు లేదు. ఆఫ్లైన్లో కట్టుకుందాం అనుకుంటే చలాన్ తీసుకోవడానికి మాత్రం ఆ రోజు 5 గంటల వరకు టైం ఉంటుంది. 27/2/2019 సిస్టమ్ జనరేటెడ్ చలాన్ ఉంటుంది కదండి, అది తీసుకోవడం కోసం మీకు 5 PM వరకు టైం ఉంటుంది. కానీ బ్యాంకులో కట్టడం కోసం ఇంకో 1 డే ఉంటుంది. మీకు బ్యాంకులో 28/2/2019 తారీఖు లోపు కట్టొచ్చు. ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 ఉంటుంది, డిస్క్రిప్టివ్ టైప్లో పేపర్ 2 ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. 23/9/2019 నుంచి 27/9/2019 మధ్యలో ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 29/12/2019 తారీఖున డిస్క్రిప్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వేకెన్సీలు చూసుకుంటే మనకు సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, CPWD అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, అలాగే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టెస్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్. సో ఈ విధంగా ఒక్కొక్క విభాగంలో ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఫరాకా బ్యారేజ్ ప్రాజెక్ట్ అని ఇవ్వడం జరిగింది. సో మొట్టమొదటి చూసుకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్లో జూనియర్ ఇంజనీరింగ్ విభాగంలో సివిల్, మెకానికల్ వీళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టెస్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో సివిల్ వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళకు కూడా ఉన్నాయి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో, ఓకేనా. తర్వాత మనం చూసుకుంటే ఫరాకా బ్యారేజ్ ప్రాజెక్ట్ చూసుకుంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళకు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ పోస్టులు అందరూ కూడా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది డిగ్రీ కావచ్చు లేదా డిప్లొమా కావచ్చు, ఓకేనా. మిగతా వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు. శాలరీ చూసుకుంటే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది శాలరీ అనేది. ఇక బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చూసుకుంటే ఇక్కడ సివిల్ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో ఇక్కడ కూడా సివిల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో ఎలక్ట్రికల్, తర్వాత సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో మెకానికల్ వాళ్ళకు కూడా ఉంది. సో ఈ విధంగా ఉంది. నావల్ డిపార్ట్మెంట్లో మనకు మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి. NTRO అంటే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ అందరు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. సో వేకెన్సీస్ అనేది మాత్రం మనకు ఇన్ని వేకెన్సీస్ అని క్లియర్గా చేయలేదు. వేకెన్సీస్ విల్ బి డిటర్మైన్డ్ ఇన్ డ్యూ కోర్స్, ఇంకా అనౌన్స్ చేయలేదని ఇస్తున్నారు మనకి ఇక్కడ. సో అదేవిధంగా చూసుకుంటే ఇండియాకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా డిప్లొమా లేదా బీటెక్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో డిప్లొమా, బీటెక్ ఎలా అని చెప్తున్నా అంటే నేను కింద నోటిఫికేషన్ చూసాక చెప్తున్నాను, ఇప్పుడు చెప్తాను మీకు. ఏజ్ లిమిట్ చూసుకుంటే బాక్స్ అనేది పెద్దగా ఇచ్చారు, ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంట్రల్ వాటర్ కమిషన్కి సివిల్, మెకానికల్ ఇద్దరికి 32 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. తర్వాత సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకు సివిల్, ఎలక్ట్రికల్ ఇద్దరికి 32 years ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టెస్కి సివిల్, అలాగే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ చూసుకుంటే 30 years ఉందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టెస్కి 27 years ఉంది, ఓకేనా. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో మళ్ళీ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్కి 27 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఫరాకా బ్యారేజ్ ప్రాజెక్ట్ చూసుకుంటే అంతటా కూడా మొత్తం 30 years ఉంది. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ చూసుకుంటే ఇక్కడ కూడా మొత్తం టోటల్గా అంతా 30 years ఇచ్చారు మనకు ఏజ్ లిమిట్ అనేది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. SC, ST వాళ్ళకు 5 సంవత్సరాలు, OBC వాళ్ళకు 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు. సో మళ్ళీ అందులో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్లో OBC వాళ్ళైనట్లయితే 13, SC, ST వాళ్ళైనట్లయితే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే మనకు 1 ఆగస్టు 2019 నాటికి డిగ్రీ లేదా డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి, ఓకేనా. ఆగస్టు
1వ తారీఖు 2019 నాటి కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే జూనియర్ ఇంజనీర్ సివిల్ సెంట్రల్ వాటర్ కమిషన్లో చూసుకుంటే డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ మెకానికల్ చూసుకుంటే డిగ్రీ లేదా డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్ సిపిడబ్ల్యూడి మనం పైన చెప్పుకున్నట్టు సిపిడబ్ల్యూడి విభాగంలో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సిపిడబ్ల్యూ చూసుకుంటే డిప్లొమా వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టెస్ చూసుకుంటే వీళ్ళు కూడా డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్ ఎంఈఎస్ అంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ మాత్రం డిగ్రీ వాళ్ళు కానీ లేదా డిప్లొమా వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ మనకు పైన ఏంటంటే సివిల్ వాళ్ళది నేను చెప్పింది ఇప్పుడు ఇది మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో. ఇప్పుడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళకు కూడా డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్కి డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ ఉండి ఓకేనా బిల్డింగ్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్లో ఇంటర్మీడియట్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు మనకి ఇక్కడ. జూనియర్ ఇంజనీర్ సివిల్ ఫరాకా బ్యారేజ్ ప్రాజెక్ట్ చూసుకుంటే డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ ఫరాకా ప్రాజెక్టు ఈ 3 పోస్టులు కూడా సివిల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ వాళ్ళు ఎవరైనా డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఇంజనీర్ సివిల్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అలాగే డిప్లొమా చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ సివిల్ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు ఎవరైనా కూడా డిప్లొమా చేస్తే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ మెకానికల్ చూసుకుంటే మనకు డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ నావల్ డిపార్ట్మెంట్లో డిగ్రీ లేదా డిప్లొమా ఎలిజిబుల్. అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ నావల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ కూడా అది మెకానికల్ ఇది ఎలక్ట్రికల్. సో కింద సివిల్ వాళ్ళు ఈ మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళు మాత్రం డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక సివిల్ వాళ్ళు మాత్రం డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాల గురించి ఇన్ఫర్మేషన్ ఇది. పైన ఎలక్ట్రికల్ ఉంది, కింద మెకానికల్ ఉంది, సేమ్ ఆర్గనైజేషన్లో వీళ్ళు కూడా డిప్లొమా వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే మనకు ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇది జనరల్ ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. డేట్స్ అనేది నేను పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు మనకు క్లియర్గా. నేను అన్ని సెంటర్స్ ఎక్స్ప్లెయిన్ చేయను కానీ మనకున్న సెంటర్స్ ఎవరెవరికి ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి ఉన్నాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనది సౌతర్న్ రీజన్ కిందకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ సౌతర్న్ రీజన్కి వస్తుంది. ఇక్కడ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అయితే చెప్పనవసరం లేదు, ఇంకా 2-3 సెంటర్స్ ఎక్కువనే ఉన్నాయి. సో వీళ్ళకు సెంటర్స్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు రీజన్ అప్లై చేసుకున్నప్పుడు ఎస్ఆర్ అనేది రీజన్ ఎంటర్ చేయండి సౌతర్న్ రీజన్ కింద. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కిందకి వస్తే మనం ఇక్కడ పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, పేపర్ 2లో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. సో దీని సిలబస్ ఏంటి, ఎలా కండక్ట్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం మనం. పేపర్ 1 చూసుకుంటే మనకి ఇక్కడ సిలబస్ చూద్దాం. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి వెళ్ళి 50 మార్కులు వస్తాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత జనరల్ అవేర్నెస్కి వెళ్ళి 50 మార్క్స్ వస్తాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ పార్ట్ చూసుకుంటే పార్ట్ ఏ లేదా పార్ట్ బి లేదా పార్ట్ సి కింద మనకు ఇస్తారు. పార్ట్ ఏ చూసుకుంటే సివిల్ అండ్ స్ట్రక్చర్ వాళ్ళకు ఉంటుంది పార్ట్ ఏ, పార్ట్ బి ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంటుంది, పార్ట్ సి అనేది మెకానికల్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇది వీళ్ళ యొక్క కోర్ సబ్జెక్ట్కి వెళ్ళి 100 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. టైం లిమిట్ చూసుకుంటే 2 అవర్స్ ఉంటుంది. ఇక 40 మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు. పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ ఇక్కడ జనరల్ ఇంజనీరింగ్ పార్ట్ ఏ చూసుకుంటే సివిల్ అండ్ స్ట్రక్చర్కి. సో మీకు ఎలా వస్తుంది ఇదంటే కేవలం కోర్ సబ్జెక్ట్కి వెళ్ళే పేపర్ 2 అనేది వస్తుంది. 300 మార్క్స్కి ఉంటుంది, 2 అవర్స్ టైం లిమిట్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే ఇంకా 40 మినిట్స్ అనేది టైం లిమిట్ ఎక్కువగా ఉంటుంది. ఇక చూసినట్టు మనకు పేపర్ 1 అనేది క్వాలిఫికేషన్ కిందనే తీసుకుంటారు. అంటే క్వాలిఫై అయితే పేపర్ 2కి తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫై కూడా మెరిట్ ఆధారితంగా తీసుకుంటారు. రిజర్వేషన్ టైప్గా మెరిట్ ఆధారితంగా పేపర్ 2కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఇక పేపర్ 1 ఎగ్జామ్లో రాసేటప్పుడు 0.25 నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. అలాగే పేపర్ 2కి స్లైడ్ రూలు, క్యాల్కులేటరు, లాగరిథం టేబుల్స్ ఏవైనా తీసుకెళ్ళొచ్చు, కానీ పేపర్ 1కి ఎటువంటి థింగ్స్ అనేది తీసుకురావద్దని ఇచ్చారు మనకి ఇక్కడ. అలాగే పేపర్ 1లో ఉన్నటువంటి నేను చెప్పాను కదా, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ పూర్తిగా ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయి కూడా క్లియర్గా మనకు ఇక్కడ సిలబస్ ఇచ్చారు. మనకు చూడండి, ఇదంతా కూడా మనకు కోర్ సబ్జెక్ట్ సిలబస్ ఇచ్చారు, దాని సిలబస్ ఇచ్చారు. ఇంకొక విషయం ఉంది, అదొకటి చెప్పే వీడియో అనేది ఎండ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈక్వల్ మార్క్స్ వస్తే ఎలా సెలక్షన్ చేస్తారు? ఈక్వల్ మార్క్స్ వచ్చినట్టే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేదా పేపర్ 2లో మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ పేపర్ 2లో ఎవరికి ఎక్కువ వచ్చిన మార్కులు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఓల్డర్ క్యాండిడేట్స్కి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు, ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా చూస్తారండి. సో మీ దగ్గర ఉండవలసినటువంటి ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఉండవలసిన డాక్యుమెంట్స్ కావచ్చు, రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, జెండర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టోటల్ మార్క్స్ obtained in the qualifying examination, ranking by which the merit is decided. సో కంప్లీట్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా క్లారిటీగా ఇవ్వాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ముందుగా నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు అప్లై చేసుకునే ముందు ఎలా అప్లై చేసుకుంటారంటే, మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 2 పార్ట్స్లో ఉంటుంది. 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది. క్రితమే అంటే ఇదివరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి 1 టైం రిజిస్ట్రేషన్ ఉండదు. వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అయ్యి ఈ సైట్కి వచ్చేసి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ చెప్తున్నాను, https://ssc.nic.in. ఇది అఫీషియల్ వెబ్సైట్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, మీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, అంటే బీటెక్ కానీ ఉన్నట్లయితే సివిల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, మీకు అందరికి కూడా ఈ పోస్టులు అనేవి చాలా ఉపయోగపడతాయి. సో అప్లై చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, షేర్ చేయడం వల్ల ఏంటంటే మీ ఫ్రెండ్స్ కూడా డిప్లొమా వాళ్ళకి కావచ్చు, బీటెక్ వాళ్ళకి కావచ్చు ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. సో అందరూ అప్లై చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.